యువతరాన్ని ప్రేరేపించే ఒక అందమైన యువగద్ద కథ. ఎత్తైన పర్వతాల మీద ఎగురుతున్న ఒక యువగద్ద గాలిలో సరదాగా సాగే కొండోర్లను చూసి అసూయతో తపించిపోయింది. అప్పుడే తుపానుల మబ్బుల్లాంటి రెక్కలతో ఉన్న తన తల్లి గద్ద పక్కకి వచ్చి నిలబడింది. తన రెక్కలను బలహీనంగా కొట్టుకుంటూ, నేను ఎందుకు వాళ్లలా ఎగరలేను అని అడిగింది. నా అతి ప్రియమైన కుమారుడా, నీలో గద్దల స్ఫూర్తి ఉంది, కాని అది ఉపయోగించడం నేర్చుకోవాలి. కింద చూడు. యువగద్ద తన తల్లి చూపిన దిశలో చూసింది. కింద ఒక చిన్న ఎలుక రాళ్ల మధ్య పరుగులు తీస్తూ ఉంది. నువ్వు ఆ ఎలుకను చూసావా? దీని జీవితం చిన్నదిగా అనిపించవచ్చు, కాని ఇది ప్రతిరోజూ తన జీవితానికి పోరాడుతుంది. ప్రమాదాలను ఎదుర్కొంటుంది, ఆటంకాలను దాటుతుంది, మరియు అసలు ఓడిపోదు. యువగద్ద ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది. కొన్నిసేపటి తర్వాత ఎలుక చాలా కష్టపడి పరుగెత్తి చివరకు ఒక రుచికరమైన మిడతను పట్టుకుంది. ఇవన్నీ చూసిన తర్వాత చిన్న గద్ద తన తల్లితో, కాని నేను గద్దను, ఎలుకను కాదు. నేను మిడతలను కాకుండా పెద్దగా వేటాడాలి కదా. అవును, కాని ప్రతి ప్రయాణం చిన్న అడుగులతోనే మొదలవుతుంది. ముందుగా గాలిని ఎలా ఉపయోగించాలో నేర్చుకో. నీ రెక్కల కింద గాలిని ఎలా అనుభవించాలో అర్థం చేసుకో. అభ్యాసమే పరిపూర్ణతను తెస్తుంది. ఇతరులతో పోల్చుకోవద్దు. నీ స్వంత బలం, నైపుణ్యం మీద దృష్టిపెట్టు. చిన్న గద్ద ఎంతో కష్టపడుతూ ఓర్పుతో ఎగరడం నేర్చుకోవడానికి శ్రమించింది. ఎత్తులకు చేరేందుకు తన రెక్కలను బలపరిచింది. కాలం గడిచింది. ఇప్పుడు యువగద్ద బలంగా, ధైర్యంగా ఎగురుతూ తన గూడులోని మరెవరికంటే ఎత్తున ఎగరగలిగే స్థాయికి ఎదిగింది. ఇతరులతో పోల్చుకోకుండా తల్లి చెప్పినట్లుగా తన ప్రయాణాన్ని, తన ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరించాడు. ఎంతో కష్టం, దీక్ష, ఓర్పుతో చిన్న గద్ద శక్తివంతమైన పెద్ద గద్దగా మారింది. ఇప్పుడు అది భారీ జంతువులను సులభంగా వేటాడుతూ అందరిలో కంటే శక్తివంతంగా మారింది. కథ సారాంశం: విజయానికి అనుభవం, సాధన, పట్టుదల మరియు నిరంతర కృషి అవసరం. ఆత్మవిశ్వాసం, స్వంత సామర్థ్యాన్ని నమ్ముకోవడం విజయానికి కీలకం. ప్రయాణంపై దృష్టితో ఇతరులతో పోల్చుకోకుండా స్వంత మార్గాన్ని అనుసరించాలి.